కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పవర్ కోల్పోయి ప్రతిపక్షంలోకి జారుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. అయితేనేం ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లు కూడా లేకున్నా జగన్మోహన్ రెడ్డి విపక్ష లీడర్గా దూసుకుపోతున్నారు. ఒకరు సైలెంట్, మరొకరు వైలెంట్ అన్న టాక్. దీనిపై హ్యావ్ ఎ లుక్. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చిన సంచలనమే. ఫామ్ హౌస్లో సైలెంట్గా ఉన్న సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ రేవంత్ రెడ్డి సర్కార్కు ఏడాది సమయం ఇచ్చారు. ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ అంశాన్ని లేవనెత్తడంతో ఆయన అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తరువాత వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తాను త్వరలోనే జనంలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక మీదట రేవంత్ సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటారని చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు జనంలోకి రాలేదు. కానీ ఈలోపే బీఆర్ఎస్ అంతర్గత పోరు రచ్చకెక్కింది. సొంత కూతురే ప్రత్యేక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. రాజకీయ గండరగండుడే కేసీఆర్తో చిక్కులు తప్పవని అంతా ఊహించారు. కానీ దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే అతన్ని కార్నర్ చేయాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవుతూ సైలెంట్గా ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ను రెచ్చగొట్టేలా రేవంత్ వ్యాఖ్యలు ఉంటున్నా అటువైపు నుంచి కౌంటర్స్ రానిల్. రేవంత్ ప్రభుత్వానిది మూన్నాళ్ల ముచ్చటే. కాంగ్రెస్లోని పవర్ సెంటర్లు కోట్లాడుకుని తమకు అధికారం అప్పజెపుతాయని కేసీఆర్ భ్రమలు పెట్టుకున్నారు. ఇంకోవైపు ప్రజలే తనను ఓడించి తప్పు చేశారని, ఎప్పటికైనా పశ్చాత్తాపంతో తిరిగి అధికారం అప్పగిస్తారని వీలైనప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. కానీ అధికార పక్షాన్ని కార్నర్ చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాడటంపై ధ్యాస లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోవటానికి ఏడాది సమయం ఇద్దాం, ఆ తరువాతే చూసుకుందాం అని కేసీఆర్ ఆరంభంలో సెలవిచ్చారు. ఎర్రవల్లిలో కాలుజారి ఇంటికే పరిమితమవడం కూడా ఓ కారణమే. ఏడాది సమయం ముగిసింది, ఇక పులి వస్తుంది అంటూ గులాబీ శ్రేణులు హుంకారించాయి. పులి రాను వచ్చింది, పోను పోయింది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఈ ఏడాదిన్నరలో అసెంబ్లీకి కేసీఆర్ వచ్చింది 2 రోజులే. ఒకటి గవర్నర్ స్పీచ్ అప్పుడు, రెండోసారి అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. ఈ 2 సార్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఎప్పుడూ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేదు. తనపై అనర్హత పడకుండా ఉండేందుకు అప్పుడు వచ్చారన్న టాక్. కేసీఆర్ అనుభవం తమకు చాలా అవసరమని, అసెంబ్లీ వచ్చి చర్చల్లో పాల్గొని సలహాలు ఇస్తే స్వీకరిస్తామని రేవంత్ పలుసార్లు చెప్పారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొంటే తన వాగ్దాటితో పాలక పక్షాన్ని మూకుతాడు వేసే అవకాశం ఇచ్చేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతారు. కేసీఆర్ రాకపోవడంతో అసెంబ్లీ గులాబీ సభ్యులను నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయారు. దీంతో అధికార పక్షానిది ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇక ప్రజాక్షేత్రంలోనూ కేసీఆర్ కనిపించింది తక్కువే. ఓ 2 సభల్లో మెరిసి వెళ్లారు. వరంగల్ భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని గులాబీ నేతలు ఊదరగొట్టారు. మరోసారి కేసీఆర్ తన స్టైల్లో వరంగల్ సభ అయిపోగానే మళ్లీ ఎర్రవల్లి గ్రౌండ్కు పరిమితమయ్యారు. వరంగల్ సభ కూడా చప్పగా సాగిందని, కాంగ్రెస్ను బీజేపీ స్ట్రాంగ్గా కౌంటర్ చేయలేకపోయారని సొంత కూతురే లీక్ అయిన లేఖలో పేర్కొన్నారు. గులాబీ శ్రేణులు కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ అండర్ గ్రౌండ్ కు పరిమితం అవడంతో రేవంత్ పని సులువవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిన్నరలో రేవంత్ ను స్ట్రాంగ్ గా కౌంటర్ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందనే చెప్పొచ్చు. ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడంలో, క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకువెళ్లడంలో చొరవ తగ్గిందనే టాక్ వినిపిస్తుంది. ఆ స్థాయిలో కార్యక్రమాలు కూడా నిల్, అంతా మొక్కుబడి కార్యక్రమాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తదుపరి సీఎం తానేనని చెప్పుకొచ్చిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా విఫలమవుతున్నారని గులాబీ శ్రేణుల్లోనే అసంతృప్తి నెలకొంది. అనారోగ్యంతో కేసీఆర్ చురుకుగా వ్యవహరించలేకపోతున్న ఈ పరిస్థితుల్లో కేటీఆర్ సోషల్ మీడియా విమర్శలకు బదులు ప్రజాక్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఎండగడితే పరిస్థితి మరోలా ఉండేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవిత దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. అయితే ఆమెవి ప్రత్యేక అడుగులు కావటంతో బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా పోతుంది. దిశానిర్దేశం లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో కూరుకుపోతున్నారన్నది ప్రచారం ఉంది. ఈ ఏడాదిన్నరలో రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడంలో బీఆర్ఎస్ విఫలమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నో సమస్యలను అందిపుచ్చుకొని ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన బీఆర్ఎస్ నేతలు మొక్కుబడి వ్యవహారంగా విమర్శలతో సరిపెడుతున్నారన్న టాక్ వినపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ గోదావరి బేసిక్ జలాల చుట్టూ తిరుగుతున్నాయి. గోదావరిపై బనకచెర్ల దగ్గర ఏపీ సర్కార్ నిర్మించబోయే ప్రాజెక్టుపై ఇటు అధికార పక్షాన్ని ఒకరిని ఒకరు కార్నర్ చేసుకుంటున్నాయి. తప్పితే బీఆర్ఎస్ రోల్ కనిపించడం లేదన్న వాదన ఉంది. పైపెచ్చు ఈ అంశంలోనూ కేసీఆర్నే అధికార పక్షం టార్గెట్ చేస్తూ పైచేయి సాధిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని మరింత రాజకీయం చేసేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారట అని లీక్లు ఇస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సర్కార్ ఆదేశాలతోనే పనిచేస్తున్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పార్టీ నేతలతో ఓ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని, ఈ సమావేశం తర్వాత కేసీఆర్ టూర్ ఖరారు అయ్యే అవకాశం ఉందట. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. సొంత పార్టీ నేతలపైనే కూతురు కవిత తిరుగుబాటు వేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా జనంలోకి వెళితే అన్ని విధాలా కలిసి వస్తుందని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ కాలు బయట పెడతారా లేదా చూడాలి.